తాజా 30. కొన్ని సందర్భాల్లో బలి చిత్రమైన సమస్యలు ఎదురవుతుంటాయి. తమిళ హీరో ధనుష్కి ఎదురైన సమస్య ఇలాంటిదే. ధనుష్ తమిళ దర్శకుడు, నిర్మాత అయిన కస్తూరి రాజా కుమారుడు అన్న సంగతి తెలిసిందే. ఆయన రజనీకాంత్ అల్లుడన్న విషయం కూడా మనందరికీ తెలుసు. కానీ అనూహ్యంగా ఓ వృద్ధ జంట తెరపైకి వచ్చింది. వీరి పేర్లు కదిరేషన్, మీనాక్షి. వీరు ధనుష్ మీద కోర్టులో ఒక పిటిషన్ వేశారు. ధనుష్ తమ పెద్ద కొడుకుని వారు ఆ పిటిషన్లో పేర్కొన్నారు. వృద్ధాప్యంలో ఉన్న తమను ధనుష్ ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. నెలకు 65,000 రూపాయల నగదు ఇచ్చేలా కోర్టు ధనుష్కు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. సెలబ్రిటీల మీద ఇలాంటి కేసులు అడపాదడపా వస్తుంటాయి. గతంలో కూడా కొన్నిసార్లు ఇలా జరిగిన సందర్భాలున్నాయి. అంత మాత్రం చేత కదిరేషన్, మీనాక్షి దంపతులు చేస్తున్న వాదనలో పసలేదని మనం కొట్టేలేం. ఒకవేళ కోర్టు అలా తీర్పిస్తే అప్పుడు ఈ వృద్ధ జంట డ్రామా ఆడిందని అనుకోవచ్చు. ప్రస్తుతం కోర్టు ఈ దంపతులు చేస్తున్న క్లెయిమ్ను విచారిస్తోంది. మదురై హైకోర్టు డివిజన్ బెంచ్లో విచారణ జరుగుతోంది. ధనుష్ 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న పుట్టుమచ్చల వివరాల్ని కోర్టుకు సమర్పించాలని డివిజన్ బెంచ్ ధనుష్ను ఆదేశించింది. కోర్టుకి ఇచ్చిన సర్టిఫికెట్లో పుట్టుమచ్చల వివరాలు లేవని కోర్టు తెలిపింది. ప్రస్తుతం ధనుష్ సినిమా షూటింగ్లతో బిజీగా ఉన్నాడు. ఆయన కోర్టుకు హాజరు కాలేకపోతున్నారని, కదిరేషన్ దంపతులైతే తప్పుడు క్లెయిమ్ అని ధనుష్ లాయర్ వాదిస్తున్నారు. ఈ కేసు విచారణ మళ్లీ ఫిబ్రవరి 22న జరగనుంది.